దూరంగా ఉండాలి. ప్రభు ఆధీనంలోనికి వెంటనే వెళ్ళిపోయే వరకు ఉండాలండి. ఎప్పుడు కూడా ఆయన ఆధీనంలో ఉండాలి. శత్రువు దాడి చేస్తున్నాడు అని మనకు ఒక చిన్న అనుమానం వచ్చినా సరే దాన్ని అప్పటికప్పుడే చెరపట్టాలి. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఈ అనుభవం ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుందండి. సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. సంథింగ్ ఈడు కలవర పెడుతున్నాడు, ఈడు భయపెడుతున్నాడు. కాబట్టి వీన్ని మనము జయించాలి అనే దాంట్లో ఆ రోషం తెచ్చుకోవాలి, ఆ పౌరుషం తెచ్చుకోవాలి. మరి దావీదు గారు చూడండి, రోషం కలిగిన మాటలు, అసలు ఎంత రోషం కలిగిన మాటలు అని అంటే, నీ తల తెగవేస్తాను అని అంటూ ఆ ఫిలిస్తీన్ల యొక్క కళేభరాలను పక్షులకు, జంతువులకు, మృగాలకి విసిరేస్తాను నేను అని అంటూ ఉన్నాడు. ఎంత రోషం కలిగి, ఆత్మీయతలో రోషం కలిగి ఉండాలి మనం.